తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఊరూరా వాడవాడలా తెల్లవారుజామునే భోగిమంటలు వేశారు. దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. అయోధ్య సరయూ నది, కాశీలోని గంగా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తాడేపల్లి ఏపీ సీఎం కాంప్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమరావతి మండలంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించాయి టీడీపీ జనసేనలు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాల ప్రతుల్ని భోగిమంటల్లో దగ్ధం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి చీకటి పాలన ఎన్నడూ చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. రాష్ట్రాన్ని పట్టుకున్న చీకటిని తొలగించేందుకు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు పవన్. వచ్చే ఏడాది తమ ప్రభుత్వంలో సంక్రాంతి జరుపుకుంటామన్నారు. గుంటూరు జిల్లా సత్తుపల్లిలో జరిగిన వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి అంబటి. తాను సంబరాల రాంబాబునే అంటూ గర్వంగా చాటుకున్నారు. తిరుపతి జిల్లా నగరిలో మంత్రి రోజా భోగిమంటలు వేశారు. చంద్రబాబుకి విశ్వసనీయత లేదు, పవన్ కళ్యాణ్కి రాజకీయ స్థిరత్వం లేదన్నారు రోజా. నారావారిపల్లిలోని చంద్రబాబు ఇంట్లో నందమూరి, నారా కుటుంబ సభ్యులు భోగిమంటలు వేశారు. సంక్రాంతి తర్వాత జగన్ నుంచి రాష్ట్రానికి విముక్తి అన్నారు నందమూరి రామకృష్ణ. గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు దీక్షా శిబిరాల దగ్గరే భోగిమంటలు వేసి పండుగ చేసుకున్నారు. ఎస్మా ఉత్తర్వుల్ని మంటల్లో వేసి నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేతృత్వంలో విశాఖలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో సందడి చేశారు. సంక్రాంతికి నెగిటివ్ వైబ్రేషన్స్ పెరిగాయని, దానికి భిన్నంగా మన సంక్రాంతి మన సంప్రదాయం పేరుతో విశాఖలో ఏర్పాట్లు చేశామన్నారు ఎంపీ జీవీఎల్. విశాఖపట్నం వస్తే సొంతూరుకు వచ్చినట్లుంటుంది. ఉత్తరాంధ్రకు తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు సాయి కుమార్. బాపట్ల జిల్లా కారంచేడులోని దివంగత దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో నిర్మాత దగ్గుబాటి సురేష్, నటుడు దగ్గుబాటి రానా, అభిరాములు భోగిమంటల్లో పాల్గొని సందడి చేశారు. తిరుమలలో సంక్రాంతి సందడి మొదలైంది. శ్రీవారి ఆలయం ఎదుట భోగిమంటలు వేశారు. స్వామివారి ఆశీస్సులతో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఈవో కెఎస్ రామారావు పాల్గొన్నారు. సినీ నటుడు మోహన్ బాబు సైతం తిరుపతిలో భోగిమంటలు వేశారు. విద్యానికేతన్ దగ్గర విద్యార్థులతో కలిసి భోగిమంటల చుట్టూ తిరిగారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగాయి భోగి వేడుకలు. పిల్లలు పెద్దలు సందడి చేశారు. తన తండ్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఒంగోలులో 24,000 మందికి పట్టాలిచ్చిన తర్వాతే పోటీ చేస్తానని మాటిచ్చారని గుర్తు చేశారు బాలినేని ప్రణీత్. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబ సభ్యులతో కలిసి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి మంటల్లో ప్రభుత్వ జియో ప్రతుల్ని దగ్ధం చేశారు. ఒంగోలులో మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ఇంటి ముందు రంగవల్లులు మధ్య భోగి మంటలు వేశారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి భోగి సంబరాల్లో పాల్గొన్నారు. అమలాపురంలో భోగి సంబరాలు అంబరాన్నంటాయి. గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనల, ఎడ్లబండ్ల అలంకరణతో తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. అమలాపురం గారపాటి వీధిలో 2 నెలల పాటు శ్రమించి 1500 అడుగుల పొడవైన పిడకల దండ రూపొందించి భోగి వేడుకను సంపూర్ణం చేశారు. గుంటూరు, పల్నాడు జిల్లాల వ్యాప్తంగా భోగి సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణతో భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు మహిళలు. దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా భోగి మంటలు వేశారు. సూర్యాపేట జిల్లాలో భోగిని పండగగా జరుపుకున్నారు శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం నగరంలో సంక్రాంతి భోగి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఈ వేడుకల్లో ఎంజాయ్ చేశారు. వరంగల్ జిల్లా కమలాపూర్లో ప్రగతి యూత్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు సందడిగా జరిగాయి. యువకులు, మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల భోగి సంబరంగా జరుపుకున్నారు. గ్రేటర్ కమ్యూనిటీల్లో పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. కుకట్పల్లి బాలాజీ నగర్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచే అపార్ట్మెంట్ల దగ్గర భోగి మంటలు వేశారు. అల్లూరు జిల్లా పాడేరు వంజంగి మేఘాల కొండలో సందడిగా భోగి మంటలు వేశారు. థింసా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేశారు పర్యాటకులు.
హైదరాబాద్ నగరం నుంచి సంక్రాంతి పండగకి జనం ఓళ్లబాట పట్టడం కొనసాగుతోంది. ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. విశాఖలో ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అగనంపూడి టోల్ ప్లాజా దగ్గర నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా భైన్సా మండలం తిమ్మాపూర్ గ్రామ శివార్లో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత దాడిలో చనిపోయిన జింక కళేబరం కనిపించింది. నారాయణపేట జిల్లా కంసన్పల్లి, వత్తగుంట్ల గ్రామాల మధ్య చిరుతల సంచారం స్థానికుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉప్పల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రాయుడు చైతన్య సాయి కుమార్ అనే బైక్ దొంగ దగ్గర ఏకంగా 23 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర రెడీ అయిపోయారు. ఇవాళ మణిపూర్ నుంచి యాత్ర మొదలైంది. ఇది రాజకీయ యాత్ర కాదంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ప్రజలకు న్యాయం చేయడమే ఈ యాత్ర లక్ష్యమన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. జనవరి 25 నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. రజనీకాంత్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు కాలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్. ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమా మాత్రమే చేస్తున్నారని, రజనీ, లోకేష్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చేశారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇవాళ ఇండోర్లో రెండో టీ20 జరగనుంది. మొదటి మ్యాచ్లో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా రెండో టీ20ని నెగ్గి సిరీస్ను చేజిక్కించుకోవాలని చూస్తోంది.